కృష్ణ తీరంలో కలల పువ్వు పూచెనుగా, మట్టి పైటలో ఆశల ఓడి నిలిచెనుగా. ఎన్నెల్లుగా చూసిన స్వప్నమిది, ఆంధ్రుల ఆత్మగౌరవమిది. జై అమరావతి, జై జై అమరావతి, మన రాజధాని అమరావతి. కృష్ణ తీరంలో కలల పువ్వు పూచెనుగా, మట్టి పైటలో ఆశల ఓడి నిలిచెనుగా. ఎన్నెల్లుగా చూసిన స్వప్నమిది, ఆంధ్రుల ఆత్మగౌరవం ఇది. జై అమరావతి, జై జై అమరావతి. ఏది మన రాజధాని అంటే? దిక్కులు చూసిన కాలం, ప్రశ్నార్థకమైన రేపటిపై. విద్యార్థుల పోరాటం కైకలూరు వీధుల్లో. కదిలింది యువకిశోరం న్యాయం కోసం నినదిస్తూ. సాగింది జనప్రభంజనం కలత చెందిన మనసులకి. దొరికింది నేడు గమ్యం అమరావతి సాక్షిగా. మెరిసింది శుభ సమయం అజ్ఞాతవాసం వీడి. అడుగులు వేసింది సత్యం ఆంధ్రుల భవితకు. ఇదే సువర్ణ అధ్యాయం. ఈరోజు మనం అందరం కూడా సంతోషించాల్సిన రోజు, పండగ రోజు. ఎందుకంటే మన రాజధాని అమరావతి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీనికి చట్టబద్ధత కల్పించారు. అది నిర్మాణమే కాకుండా పార్లమెంట్లో కూడా మరి అది ఆమోదం పొందింది. ఇంకా ఎవరు వచ్చినా సరే భవిష్యత్తులో నాకు తెలిసింది ఎవరు రారు, కానీ ఎవరు వచ్చినా సరే దానికి ఎవరు నడపడానికి అవకాశం ఉండదు. ఇంకా రాజధాని, ఈ రాజధాని అనేది ఇంకా ఫిక్స్ మనకు. ఇది అమరావతి రైతుల ఒక త్యాగ ఫలితం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి రైతులందరూ కూడా ఎవరైతే పొలాలు ఇచ్చారో, భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. కానీ ధర్నా చేస్తున్న సమయంలో నిజంగా వాళ్ళను పెద్ద వయసు అభిమానం చూడకుండా, లేదంటే వికలాంగాన్ని చూడకుండా, లేదంటే ఒక మహిళను చూడకుండా వాళ్ళని చేసి లాగేసి వ్యాన్లకు ఎక్కించడం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కాళ్ళతో తండడం, ఇవన్నీ కూడా మనం చూసాము. సో వాళ్ళ త్యాగ ఫలితంగా ఈరోజు నిజంగా ఒక రాజధాని, మన రాజధాని అమరావతికి ఒక చట్టబద్ధత అనేది చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. సో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా చాలా సహకరించారు. సో మన ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కూడా కృతజ్ఞతలు. అమరావతి ఒక సైకో తీసుకొచ్చిన మూడు మొక్కలాటకి తరమగీతం పాడుతూ ఈరోజు రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందడం గర్వకారణం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున శాశ్వత ఏకైక రాజధానిగా మనల్ని అమరావతి మనకి ఇప్పించినందుకు డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి, ప్రధానమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే రైతుల యొక్క త్యాగం ఇవాళ ఫలించినందుకు ఈ గర్వం అందరికీ, మనందరిది ఈ విజయ గర్వం అని చెప్పుకోవచ్చు. అందరం కూడా రైతులకి రుణపడి ఉంటాము. ప్రజలందరూ కూడా ఈ విజయాన్ని పండగగా జరుపుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. జై జనసేన, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. దాదాపుగా 75 ఏళ్ల నుంచి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు మద్రాసు ఉమ్మడి రాష్ట్రం రాజధానిగా ఉండి, పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంతో కర్నూలుగా రాజధాని ఏర్పడి, మళ్ళీ కర్నూలు నుంచి తెలంగాణ హైదరాబాద్లో రాజధానిగా ఏర్పడి, మళ్ళీ తెలంగాణ నుంచి విభజించబడి కనీసం పరిపాలన చేసుకుంటానికి కూడా పరిస్థితి లేని పరిస్థితుల్లో మరి రాష్ట్రాన్ని విడదీశారు. ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని విడదీసిన పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు కూడా జనసేన కలిపి
బీజేపీతో పొత్తు కలిసి మరి 2014లో అధికారం చేపట్టిన తర్వాత కనీసం గుర్తు చేసుకుని పరిపాలించలేని పరిస్థితిలో ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా రావటం, అలాగే ఆ యొక్క దాసిని కూడా ఆ యొక్క ముందు చూపు గల మనిషిని చూసి ఆనాటి కుటుంబ సర్కార్ని చూసి మరి అక్కడ రైతులు, రాజధాని ప్రాంత రైతులు 29,000 మంది రైతులు 36,000 ఎకరాలు మరి రాజధాని అమరావతికి స్థలాలు ఇచ్చి భూదానాన్ని చేసి మరి వాళ్ళు చేసి త్యాగాలకి మరి మనం ఎలా వాళ్ళని తీసుకోవాలి నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి అలాంటి పనులు జరుగుతున్న పరిస్థితుల్లో ఒక 2019 ఒక సంక్షోభం, ఒక ఉప్పెన లాంటి ఏదో ఇది వచ్చినట్టుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెంది వచ్చినట్టుగా ఆ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 ముక్కలాట 3 రాజధానులు చెప్పింది. 3 రాజధానులు కట్టడం పోగా ఉన్న రాజధాని కూడా నాశనం చేసే పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా తిరుగుబడి మరి 2024లో చంద్రబాబు నాయుడు గారు, అటు మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మించి ఇవాళ ఇక్కడ 164 సీట్లు ఇచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించమని చంద్రబాబు నాయుడు గారు చేతులు పెట్టడం జరిగింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారి సారథ్యంలో ఇటు రాష్ట్ర అసెంబ్లీలో, అటు కేంద్రంలో పార్లమెంట్లో, రాజ్యసభలో కూడా శాశ్వత రాజధాని, ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని లేని నోటీసు తీర్చినందుకు వీళ్ళందరికీ కూడా పేరున్న మన కైకులు పట్టణ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో మన 2014 నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్న రాజధాని పెడితే సైకో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని 2019 తర్వాత తీసేసి తనేదో 3 ముక్కల ఆట పేకాడినట్టు రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసే విధంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకమై 3 పార్టీలు ఏకం చేసి సుమారు 91% స్ట్రైక్ రేటుతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 సీట్లతో అధికారంలోకి ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అమరావతి దేవతల రాజధాని ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీలో పెట్టడంతో పాటు ఈ రోజు నిన్న కానీ పార్లమెంట్లో పెట్టి ఇవాళ రాజ్యసభలో పెట్టి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి పూర్తి రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అనే విధంగా గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అమరావతి రాజధాని చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా 1400 రోజులు పైగా ఈ అమరావతి కోసం అమరావతికి భూములు ఇచ్చి, స్వచ్ఛందంగా భూములు ఇచ్చి వాళ్ళ త్యాగాలకి ఇవాళ కైకుల నియోజకవర్గంలో తరఫున ఇవాళ కార్యక్రమాన్ని పెట్టినటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మాలయాద్రి గారు కూడా కైకుల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఒక చరిత్రలో మరిపోయిన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి ఏ రకంగా హిందువులు జరుపుకుంటారో, ఏ రకంగా అయితే ముస్లింలు రంజాన్ జరుపుకుంటారో, ఏ రకంగా క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకుంటారో అటువంటి రోజు ఇవాళ ఏప్రిల్ 2 అవుతుందని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏప్రిల్ 2 అనేది శాశ్వతంగా నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి జనసేన పార్టీ తరఫున 3 పార్టీల నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. రాష్ట్ర కళల సాకారం 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశాదీపం. సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి 1400 మంది అమరావతి రైతుల త్యాగఫలం ఈ రోజున రాజ్యసభ సాక్షిగా, లోక్సభ సాక్షిగా ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను కృషి చేసి ఈ రోజున అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం మనందరం కొద్ది నిమిషాల ముందు టీవీలో గమనించాం. ఇప్పుడు ఇంకా చర్చ నడుస్తూ ఉంది. ఈ జగన్ చేసినటువంటి అరాచకం ప్రజలు ఇంకా నిన్నటి నుంచి ఇంకా పైచాచికత్వం ఆ దాడిదాన్ని చూస్తూ ఉన్నారు. ఈ పిల్ల కాంగ్రెస్ నేత ఈ జగన్ తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. మీ తల్లి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆఖరికి రాజ్యసభలో కానీ లోక్సభలో కూడా కనీసం జగన్కి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు. ఈ పిల్ల కాంగ్రెస్ ఇంకా బుద్ధి రాలేదు. జగన్ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఏం అవసరం, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఏం చేస్తే ప్రజలు హర్షిస్తారో తెలుసుకుని ఈ శాడిస్టు, ఈ సైకో బుద్ధి రావాలని, ఈ జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని జగన్ని మరోమారు హెచ్చరిస్తూ
ఈ శాశ్వత అమరావతిని ఏర్పాటు చేయడం సహకరించిన రైతులకి, రైతు బిడ్డలకి, మహిళా మనులందరికీ కూడా మా యొక్క సైకిల్ నిజంగా తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏప్రిల్ 2 నిజంగా ఆ రోజంటే మరి అన్న చెప్పినట్టు ఈరోజు ప్రజలందరికీ గుర్తుండిపోయే రోజు. మరి ఎందుకంటే గత రోజుల్లో మనం చూసాం, మొన్న రాజధానిని నాశనం చేసి విచ్ఛిన్నం చేసి మరి మూడు రాజధానులు అని చెప్పి బొమ్మలాట కింద చూపించి మరి దాన్ని రాష్ట్ర ప్రజల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టిన మనం చూసాం. మరి రాజధాని లేని రాష్ట్రంగా మంది పేరు వచ్చింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతేనేమో రాష్ట్ర ప్రజల కోరిక మేరకు, ఆకాంక్ష మేరకు ఈరోజు మరి మన శాసనసభలో ప్రవేశపెట్టడం కానీ, మరి దాన్ని ఆమోదించి పార్లమెంట్కి కానీ రాజ్యసభకు కానీ పంపడం కానీ, మరి అక్కడ కూడా తీర్మానించడం జరిగింది. మరి నరేంద్ర మోడీ సహకారంతో మరి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు గారు, మరి అందరూ కూడా ఈ యొక్క చొరవ చూపి రాష్ట్ర ప్రజల కోరిక నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇక్కడికి వచ్చిన 3 పార్టీల నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.